ఆదివారం జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సువార్తకు వెళ్ళినటువంటి వారి మీద దాడులు జరిగాయి. బస్సుని పగలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ని కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అది ఎవిడెన్స్ పజల్స్ అన్నీ ఉన్నాయి, మీరే చూసుకోవచ్చు. మీకు నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే అక్కడ గ్రామ సువార్త చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినటువంటి వారి మీద దాడులు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంటనే అన్నారు, అయ్యా మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు 3 కిలోమీటర్ పరిధి దాటిన తర్వాత కూడా తిరిగి వాళ్ళు రావడం, దాడి చేయడం, పెట్రోల్ తీసుకొని రండి, పెట్రోల్ వేసి ఇది చేద్దాం, ఆత్మాహుతి దాడి మనుషుల మీద చేయడం, ఇటువంటివన్నీ చేసిన తర్వాత సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గూడేరు మండలం. తర్వాత నిన్న సిఐ గారు పిలిచిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సిఐ గారు ఒకటే మాట అన్నారు, వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి అన్నారు. మేము కూడా కొంచెం సంతోషపడ్డాం, ఎఫ్ఐఆర్ ఫైల్ జరిగిందని. నీరు కార్చేటువంటి సెక్షన్లు పెట్టారు వాళ్ళు ఎఫ్ఐఆర్. మేము సంబరపడ్డాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా మేము కూడా అనుకున్నాం. ఈ సెక్షన్ చూసిన తర్వాత ఈ సెక్షన్స్ ఎంత మాత్రము దానికి అంగీకరించలేదు కాబట్టి బలమైన సెక్షన్స్ పెట్టి వారికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. కేవలం మా డిమాండ్ 3. మేమేమడిగాం, మేము గ్రామ సువార్తకు వచ్చినప్పుడు మాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడండి, అదేవిధంగా పాస్టర్స్ని దాడులను అరికట్టండి, సువార్తకు మార్గం సరళం చేయండి, ఎవరైనా కానీ సువార్తకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినటువంటి వాహనాల మీద దాడి చేస్తే ఖచ్చితంగా నష్టపరిహారం కట్టించాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలో సిఐ గారికి మా విన్నపం తెలియజేయడం జరిగింది.